తోబుట్టువులను నిర్లక్ష్యం చేయడం. మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి, మా తమ్ముడితో నాకు మాటలు లేవండి, మా అక్కతో నాకు మాటలు లేవండి, ఈ మాట అనడం చాలా దారుణం. నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు? ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు? నిన్నెవరు నమ్ముతారు? ఎంతమంది వచ్చినా నీ తోబుట్టువులు నీ ఇంటికి రాకపోతే ఏమిటో ఆయన ఊరందరికీ చెప్తారు కానండి, వాళ్ళ తమ్ముడే వాళ్ళ ఇంటికి రాడు, వాళ్ళ అన్నయ్యే వాళ్ళ ఇంటికి రాడు అంటారు. విరితి ప్రసంగం అవుతుంది. తోబుట్టువులతో సఖ్యత ఎప్పుడూ పాటించాలి. ఘర్షణ అన్నది ఉంటుంది. ఒక్కొక్కటి మనకిష్టమైంది తమ్ముడికి ఇష్టం లేకపోవచ్చు. ఏది ఇష్టం లేదో దాన్ని పరిహరించండి. ప్రేమగా ఉండడం, ప్రేమ పంచడం, అందరితో కలిసిమెలిసి ఉండడం బాగా నేర్చుకోండి. ఎవరైతే అందరినీ అర్థం చేసుకుంటారో, అందరి బాధలను ఇచ్చడానికి ప్రయత్నిస్తారో వాళ్ళను అర్థం చేసుకునే వాళ్ళే ఉండరు. లాస్ట్కి ఏమైపోతాయంటే వాళ్ళ జీవితాలు ఒంటరిగా మిగిలిపోతారు. ఎవరు అర్థం చేసుకునేటోళ్ళు లేక, వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏమో ఒక లోన్లీనెస్ లోకి వెళ్ళిపోతారు.